వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనము చివరి వాల్యూ తీసుకోవాలి. ఈ చివరి వాల్యూ ఏ రెండింటితో మల్టిప్లై చేస్తే వస్తుందో ఒకసారి చూడాలన్నమాట. 3 × 2 చేస్తే 6 వస్తుంది. అలాగే 6 × 1 చేసినా సరే 6 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 3 + 2 ఏమవుతుంది? 5 అవుతుంది. అలాగే ఈ రెండింటిని యాడ్ చేయాలి, 7 అవుతుంది. సో మనకి ఇక్కడ మిడిల్లో ఉండే వాల్యూ ఏంటి? 5. ఇక్కడ కూడా 5 ఉంది. అంటే ఈ ఈక్వేషన్కి 3 and 2 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? x + 3 x + 2 అనేవి ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు ఇది ఒకసారి చూడండి. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? చివర ఉండే వాల్యూ తీసుకోవాలి. దీన్ని ఏ రెండింటితో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది ఒకసారి చూడాలన్నమాట. సో 2 × 2 చేస్తే 4 వస్తుంది. అలాగే -4 × -1 చేసినా సరే 4 వస్తుంది, +4 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? 4 వస్తుంది. అలాగే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? -5 వస్తుంది. సో ఇక్కడ -5 ఉంది. అలాగే మిడిల్లో కూడా మనకి -5 ఉంది. సో ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? -4 -1 అవుతాయి. సో x - 4 అలాగే x - 1 అనేవి ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్కి అవుతాయి అన్నమాట, ఫ్యాక్టర్స్ అవుతాయి. సో నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి. చివరి వాల్యూ తీసుకోవాలి. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 5 × -2గా రాసుకోవచ్చు. 5 × -2 అంటే -10 అవుతుంది. అలాగే 10 × -1గా కూడా రాసుకోవచ్చు. 10 × -1 ఏమవుతుంది? -10 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 3 వస్తుంది. అలాగే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 9 వస్తుంది. సో మనకి ఇక్కడ మిడిల్లో ఉండే వాల్యూ ఏంటి? 3. ఇక్కడ కూడా 3 ఉంది. అంటే 5 and -2 అనేవి దీని యొక్క ఫ్యాక్టర్స్ అనేవి అవుతాయి అన్నమాట. సో x + 5 అలాగే x - 2 అనేవి దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? -7 × 5గా రాసుకోవచ్చు. -7 × 5 అంటే -35. అలాగే ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. -35 × 1గా కూడా రాసుకోవచ్చు. -35 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది? -2 వస్తుంది. అలాగే ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది? -34 వస్తుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ మిడిల్లో ఉండే వాల్యూ ఏంటి? -2. సో ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? -7 -5 అవుతాయి, +5 అవుతాయి. సో x - 7 అలాగే x + 5 అనేవి ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో x² - 8x + 50 దీనికి ఫ్యాక్టర్స్ మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి.